జనవరి 30న గాంధీజీ హత్యను స్మరించుకోవడం అవసరం. కానీ ఆ స్మరణ ఒకే రాజకీయ కథనానికి పరిమితం అవ్వడం, ప్రశ్నలను నిషేధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దేశ విభజన అనివార్యమయ్యే పరిస్థితులు ఎలా తయారయ్యాయి అన్న దానిపై నిజాయితీ గల చర్చ జరగలేదు. కాంగ్రెస్ మెతక వైఖరి, ముస్లిం లీగ్ మొండి రాజకీయాలు, బ్రిటిష్ పాలకుల విభజించు పాలించు విధానం అన్నీ కలిసే ఈ విపత్తులకు దారితీశాయి. నాథూరాం గాడ్సే తన నేరాన్ని వ్యక్తిగత స్థాయిలో అంగీకరించినప్పటికీ ఒక సంస్థను లేదా సిద్ధాంతాన్ని బాధ్యులను చేయాలని ప్రయత్నం జరిగింది. ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించడానికి బలమైన ఆధారాలు లేవని తర్వాత ప్రభుత్వమే ఒప్పుకుంది. అయితే అప్పట్లో నిషేధం ఎందుకు అవసరమైందన్న ప్రశ్నకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. విభజన తర్వాత కోట్లాది మంది శరణార్థులు ఎదుర్కొన్న బాధలు, వారికి స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం చరిత్రలో తక్కువగా ప్రస్తావించబడింది. నెహ్రూ కాలంలో జరిగిన కొన్ని కీలక ఘటనలను మనం గమనిస్తే గాంధీజీ హత్య, నేతాజీ అదృశ్యం, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం, వీటిపై లోతైన స్వతంత్ర విచారణలు జరగపోవటం అనుమానాలకు తావిస్తుంది. హత్య గురించి గూఢాచారి సమాచారం ఏదీ లభించలేదా? అంతకుముందే గాంధీజీపై 4 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు నెహ్రూ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేదు? ఈ సంఘటనకు ఎవరినైనా అధికారులను బాధ్యులను చేశారా? బూబు మొదట కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న గాడ్సే ఆ తర్వాత కొంతకాలానికి ఆర్ఎస్ఎస్ లో చేరారు. కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు అని, అది చాలా నిదానమైన సంస్థ అంటూ బయటికి వచ్చేశారని. ఇక చరిత్ర అనేది ఆధారాలపై నిలబడాలి, కానీ రాజకీయ కథనం భావోద్వేగాలపై నడుస్తుంది. గాంధీజీ హత్య విషయంలో కూడా వాస్తవాల కన్నా కథనాలే ఎక్కువ కాలం ప్రజల మస్తిష్కాలలో నిలిచాయి. నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, గాంధీజీ హత్యను స్మరించడం అవసరం, కానీ ఆ స్మరణ నిజాలను దాచే కవచంగా మారకూడదు. ప్రశ్నలు అడగడం, ఆధారాలను పరిశీలించడం, విభిన్న కోణాలను వినడం, ఇవే గాంధీజీ బోధించిన ప్రజాస్వామ్య విలువలు.